ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం ఒక గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన నమ్మకం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ దేవుడు ఒక్కడే అని పౌలు చెప్పాడు, అనగా సృష్టికర్త, పరిపూర్ణుడు, అధికారి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. బైబిల్ మొత్తం ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. అలాగే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడని పౌలు చెప్పాడు. ప్రియులారా, మన పాపాల వల్ల దేవుని నుండి మనం దూరమయ్యాం. మనం నేరుగా దేవునిని చేరలేము. కాబట్టి మధ్యలో ఉన్న యేసు మనకు మార్గం. యేసు దేవుని కుమారుడుగానే కాకుండా మనలాగా నరుడిగా జన్మించాడు. మన బాధలు, శోకాలు, ప్రలోభాలు అన్నింటినీ అనుభవించాడు. మన స్థానంలో మన పాపాల కొరకు మరణించాడు. అందుకే ఆయన మాత్రమే మధ్యవర్తి కాగలడు. పరిశుద్ధ దేవుడు మరియు పాపి అయిన మనిషికి మధ్య ఉన్న అంతరాన్ని మనం బ్రిడ్జితో పోల్చవచ్చు. మనిషి ఒకవైపు, దేవుడు మరోవైపు ఉన్నాడు. మధ్యలో యేసుక్రీస్తు అనే బ్రిడ్జ్ లేకపోతే మనం దేవునిని చేరలేము. బ్రిడ్జ్ ఎలాగైతే మనకు దారి చూపుతుందో అలానే యేసు మనకు దేవుని వైపు దారిని చూపిస్తాడు. అలాగే పాపశుద్ధి లేకుండా దేవుని సమక్షంలో మనం నిలబడలేము. కానీ యేసు రక్తమే మన పాపాలను కడిగింది. పాత నిబంధనలో ప్రజలు దేవుని సన్నిధిలోకి రాలేకపోయారు. యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు యేసు ద్వారా మనం నేరుగా దేవునిని ప్రార్థించవచ్చు. యేసు మాత్రమే దేవుని కుమారుడు, మనలాగే నరుడిగా జన్మించినవాడు, మన పాపాలకు బలిగా మరణించినవాడు, దేవునితో మనకు మధ్యవర్తిగా నిలుస్తున్నవాడు. కాబట్టి ఆయన ద్వారానే మనం దేవునిని చేరగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అని. ప్రియులారా, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును అని. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడని మా పాపాల వల్ల నీ నుండి దూరమై మేము నేరుగా నిన్ను చేరలేని స్థితిలో ఉన్న మాకు యేసే మార్గమని, యేసు ద్వారా మేము నేరుగా నీకు ప్రార్థించవచ్చని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి నీవు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు గనుక నమ్మువారు నీ కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు గనుక మేము నీ యందు విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడుటకు సహాయము దయచేయమని
నీకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు నీవు ఐశ్వర్యవంతుడవై ఉన్నావు గనుక మేము రక్షణ కలుగునట్లు మా నోటితో ఒప్పుకొని నీతి కలుగునట్లు మా హృదయంలో విశ్వసించే వారంగా ఉండుటకు కృపచూపమని యుగయుగములు నీతో కూడా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.